Let's go to the word of God. Let's go to 2 Timothy 2 verse number 21. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. That's an amazing. So think and imagine. పౌలుని ఒక పక్క దేవుడు హెచ్చరిస్తున్నాడు, పౌలు తిమోతిని ఒక పక్క హెచ్చరిస్తున్నాడు. మూడవదిగా ఆ తిమోతితో పాటు వింటున్న అందరినీ కూడా పౌలు హెచ్చరిస్తున్నాడు. అండ్ ఫైనల్లీ ఎవరైతే దేవుని కొరకు వాడబడదామని అనుకుంటున్న వారిని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఆ లాస్ట్ స్క్రిప్చర్, లాస్ట్ వర్డ్, ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. వావ్, ఎలా ఉండాలి ఒక పాత్ర, ఒక వెజల్ ఎలా ఉండాలి? సో ఇంట్లో కూడా మనం చూడండి, చాలా వెజల్స్ ఉంటాయి మన దగ్గర. మన ఇంట్లో చిన్న గిన్నెలు, చెంబులు, గ్లాసెస్, రకరకాలు ఉంటాయి. సో ఏ గిన్నెని మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం తెలుసా? అది బాగున్న దాన్ని ప్రిఫర్ చేస్తాం. ఏ గిన్నె అయితే, ఏ వెజల్ అయితే అది బాగాలేదో ఆ వెజల్ని మనము తీసుకోం. వి వాంట్ టేక్ దట్ వెజల్ ఆర్ వి వాంట్ సీ, దాన్ని చూడం మనం యాక్చువల్లీ. సో ఏ వెజల్స్ అయితే బాగున్నాయో, ఏ వెజల్స్ని అయితే మనం బాగు చేసి నీట్గా కడిగి పైన పెట్టుకున్నామో ఆ వెజల్స్నే మనము వాడుకుంటాం. వేరే వాటిని మనము వాడుకోము. కాబట్టి మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనుషులం మనమే మంచి పాత్రలను తీసుకొని వాడుకుంటూ ఉంటే దేవుడు కూడా ఈ భూమి మీద మన జీవితాలని దేవుడు చెక్ చేసినప్పుడు ఆయన మంచి పాత్రలను పిక్ చేసుకొని వాడుకుంటాడు. ఆమేన్. సో ఎలా మనము అర్హత కలిగిన పాత్రలుగా మారుతామంటే మరొకసారి చూసుకుందాం. 21 వెరీ కేర్ఫుల్లీ. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై. ఎప్పుడైతే ఒక పాత్ర నీట్గా ఉంటుందో ఆ పాత్రను యజమానుడు వాడుకుంటాడు. ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. సో forget about the physical vessels, and the Paul is talking about spiritual vessels. ఆ నిజమైన పాత్ర ఎవరంటే పౌలు ముందు నిలబడింది తిమోతినే. ఈరోజు నేను కోరుకుంటాను, సంఘములో ఒకవేళ మీరు నన్ను పౌలుగా స్వీకరిస్తే ఇమీడియట్గా మీరు తిమోతి వలె మారాలి. ఆమేన్, హల్లెలూయా. సో వెన్ యూ ట్రీట్ మీ యాజ్ యువర్ Paul, and automatically you should become as Timothy. తిమోతితో అంటున్నాడు పౌలు, తిమోతితో మాట్లాడుతూ, తిమోతి, దేవుడు కానీ నేను కానీ నిన్ను వాడుకోవాలంటే పవిత్రమైన పాత్రగా, అర్హత గల పాత్రగా, విలువైన వెజల్గా నువ్వు మార్చబడితే ఆటోమేటిక్గా దేవుడు నీవు అనే పాత్రని ఆయన వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో we should be very careful about our vessels. మన గిన్నెలని మనం చాలా జాగ్రత్తగా పెట్టుకున్నట్లు మన జీవితములో, మన అంతరంగములో, ఇన్నర్ లైఫ్లో ఒక వెజల్ ఉంది. ఏంటది? ఒక వెజల్ ఉంది. సో టుడే ఐ వాంట్ టు డీల్ విత్ load yourself with the word of God. Load yourself with the word of God.
నీవు వాక్యముతో నీ గిన్నెను నింపుకోవాలి. సో లోడ్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యముతో నీవు ఎప్పుడైతే నింపబడతావో అప్పుడు దేవుని యొక్క కృప నీపై నిండుగా కుమ్మరించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. సో మై సబ్జెక్ట్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. లోడ్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనల్ని దేంతో నింపుకోవాలంటే, మన పాత్రలని దేంతో నింపుకోవాలంటే, దేవుని వాక్యముతో మన పాత్రలు నింపుకున్నప్పుడు మన జీవితంలో చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమేన్. సో సే ఫర్ ఎగ్జాంపుల్, చాలా పాత్రలు మనకున్నాయి. చాలామంది పాత్రలను మంచిగా వాడతారు, చెడ్డగా కూడా వాడతారు. మంచి వస్తువులను ఆ పాత్రలో వేస్తారు, తర్వాత చెడ్డ వస్తువులను కూడా ఆ పాత్రలో వేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హౌ దే యూస్ దట్ వెసల్. మీరు గమనించగలిగితే నీ గిన్నెలో నువ్వు ఏం నింపుకుంటున్నావు, అండ్ వాట్ యు ఆర్ లోడింగ్ అండ్ వాట్ యు ఆర్ ఫిల్లింగ్ థింగ్స్ ఇన్ యువర్ వెసల్ టుడే. We need to question ourselves. నేను ప్రతిరోజు నా గిన్నెలో నేను ఏం నింపుకుంటున్నాను? రోజు మన ప్లేట్లో మనం ఏం వేసుకుంటాం? అన్నం వేసుకుంటాం. కొందరైతే రకరకాల వాటిని వేసుకుంటారు. మనం తినేవి అంటే మనకు బలాన్ని ఇచ్చేవి మాత్రమే మనము వేసుకొని ఆ గిన్నెలో వేసుకొని తింటూ ఉంటాం. ఈరోజు స్పిరిచువల్ వెజల్స్, నో మ్యాటర్ నువ్వు ఒక 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి క్రిస్టియన్ అయి ఉండొచ్చు, దేవుని కుమారుడివి దేవుని కుమార్తెవి అయి ఉండొచ్చు. బట్ ఈరోజు దేవుడు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ద లార్డ్ హ్యాస్ టోల్డ్ మీ ఫ్యూ థింగ్స్ ఇన్ దిస్ ఆఫ్టర్నూన్. దేవుడు ఈరోజు నాతో కొన్ని విషయాలు చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను వాటిని. మేబీ ద లార్డ్ చేంజ్డ్ యువర్ లైఫ్ ఇంటూ ఎ బ్యూటిఫుల్ వెసల్. నీ జీవితాన్ని అర్హత గల పాత్రగా దేవుడు మార్చి ఉండొచ్చు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఎందుకంటే ఆయన సిలువను నమ్మి, ఆయన పునరుద్ధానం నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా ఒక అర్హత గల పాత్రగా మార్చబడ్డారు. ఆమేన్. యు టర్న్ ఇంటూ ఏ ఇంపార్టెంట్ అండ్ ఎ వాల్యుబుల్ వెసల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఒక విలువైనటువంటి పాత్రగా నువ్వు మార్చబడ్డావు. ద లార్డ్ చేంజ్డ్ యూ యాజ్ ఎ వండర్ఫుల్ వెసల్. దేవుడు ఒక మంచి పాత్రగా ఆయన నీ జీవితంలో మార్చాడు. దేవుడు ఆ వండర్ఫుల్ పాత్రని, అర్హత లేని పాత్రని అర్హత గల పాత్రగా ఆయన మార్చినప్పుడు నువ్వు నేను మనమందరం ఏం చేయాలి తెలుసా? ఆ పాత్రలో విలువైన వాటిని నింపాలి. అర్హత గల పాత్రగా నువ్వు మార్చలేదు నువ్వు, దేవుడే నిన్ను అర్హత గల పాత్రగా మార్చాడు. సో దిస్ ఇస్ అమేజింగ్, సంథింగ్ గ్లోరియస్. అది చాలా విలువైనది, చాలా గొప్పది. ఈరోజు ఆ అర్హత గల పాత్ర వేటితో నింపబడుతుంది అనేది నా సర్మన్. ఈరోజు ఆ విలువైన పాత్ర అంటే నువ్వు వెసల్ అంటే వెంటనే నువ్వు గుర్తు చేసుకోవాలి. పాత్ర అంటుంటే నేను 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 అనుకోవాలి నువ్వు. ఆమేన్. యా, యు నీడ్ టు థింక్ లైక్ దట్. ఈ అర్హత గల పాత్రలో ప్రతిరోజు ఏం పడుతున్నాయి? ఈ అర్హత గల పాత్రలో ప్రతిరోజు దేవుడు ఏం వేస్తున్నాడు? ఈ అర్హత గల పాత్రలో అపవాది ప్రతిరోజు ఏం వేస్తున్నాడు? ఈ అర్హత గల పాత్రలో నేను ప్రతిరోజు వేటిని వేస్తున్నాను? నో మ్యాటర్ నీది వెండి పెళ్ళెమైనా, నో మ్యాటర్ నీది బంగారపు ప్లేట్ అయినా, నో మ్యాటర్ నీది ఇత్తడి ప్లేటు గిన్నె వెజల్ అయినప్పటికీ ఆ వెజల్లో కానీ ఆ వెజల్ వాడబడకపోతే మూలబడిపోతుంది. ఆ వెజల్లో ఏది ఐటమ్ మనం వేసి తినకపోతే, ఆ వెజల్ని కరెక్ట్గా మనం వాడకపోతే దేవుడి యొక్క సిలువను మనం నిరర్ధకం చేస్తున్నట్టు. వీఆర్ మిస్యూజింగ్ ద క్రాస్, వీఆర్ మిస్యూజింగ్ ఇస్ ద రిజరక్షన్. జాగ్రత్తగా గమనించాలి మీరు. సే ఫర్ ఎగ్జాంపుల్, యువర్ వెజల్ is made with gold, your vessel made with silver, your vessel made with bronze.
సే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఆ యొక్క గిన్నెలను సరిగ్గా వాడకపోతే అవి పాడైపోతాయి. ఎందుకు మనం అంత కాస్ట్లీ పెట్టి గిన్నెలను మనం కొనుక్కుంటామంటే అది వాడుకోవడానికి, అది తినడానికి, అది యూస్ చేసుకోవడానికి. ఈరోజు మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనల్ని బంగారము కంటే విలువైన పాత్రలుగా మనల్ని మార్చినప్పటికీ మనం మన పాత్రలలో ఏమి వేసుకోలేకపోతున్నాం. దట్స్ వై ద లార్డ్ టోల్డ్ మీ, మై సన్, టెల్ దిస్ వర్డ్ టు పీపుల్. ఈ మాటలు నీ బిడ్డలకి తెలియపరచు. వాట్ ఈస్ దట్ వర్డ్? ఫిల్ అండ్ లోడ్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ కెన్ రైట్ సమ్ పాయింట్స్. యూ కెన్ రైట్ సమ్ పాయింట్స్. సాల్ట్ వితౌట్ టేస్ట్ ఈజ్ జీరో. సాల్ట్ వితౌట్ టేస్ట్ ఈజ్ జీరో. అందుకనే మనం లూకా సువార్తలో గమనించగలం. లూకా సువార్త 14వ అధ్యాయంలో 34వ వచనంలో మనం చూడగలం. లూక్ చాప్టర్ 14 వర్స్ నెంబర్ 34. ఉప్పు మంచిదే కానీ, ఉప్పు మంచిదే కానీ, ఉప్పు నిస్సారమైతే, ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? ఎప్పుడన్నా మీరు టేస్ట్ లేని ఉప్పు తిన్నారా? ఎందుకు తినలేదంటే మీరు ఉప్పు తెచ్చుకున్న వెంటనే దాన్ని అయిపిచ్చేస్తారు కాబట్టి, ఎప్పుడు అది నిలవలేదు కాబట్టి మీరు టేస్ట్ లేని ఉప్పు చూడలేదు. కానీ ఈ భూమి మీద రుచి లేని ఉప్పు కూడా ఉంది. దెర్ ఈజ్ ఎ టేస్ట్లెస్ సాల్ట్. టేస్ట్ లేని ఉప్పు కూడా ఉంది. కొన్ని ఉప్పులు కొంచెం వేస్తే ఇంత ఉప్పు కష్టం అయిపోతాయి. కొన్ని సాల్ట్లు టాటా కానీ ఏదో మొత్తానికి కొన్ని ఉన్నాయి బ్రాండ్స్, అవి ఎంత ఉప్పు వేసినా టేస్ట్ రాదు మనకు. దాన్ని మనం గమనించాలి. అందుకని యేసు ప్రభువుల వారు ఒక మంచి ఉపమానము చెప్తూ ఉన్నారు. యా, గో హెడ్, వన్స్ గో హెడ్. ఉప్పు మంచిదే కానీ, ఉప్పు చాలా మంచిది. ఉప్పు మంచిదే కానీ, ఉప్పు నిస్సారమైతే, ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. దానిని బయట పారవేయుదురు. ఓ మై గాడ్. నిన్ను దేవుడు ఉప్పుగా మార్చినా నువ్వు టేస్ట్ లేకపోతే నిన్ను బయటపడేస్తారు. అంటే దేవుడు మనల్ని ఈ లోకానికి ఉప్పుగా మార్చాడు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడు దేవుడు. సాల్ట్ వితౌట్ టేస్ట్ జీరో. అండ్ నెంబర్ 2, షుగర్ వితౌట్ స్వీట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. చక్కెరలో తీపిదనము లేకపోతే అది దేనికి పనికిరాదు. అండ్ నెంబర్ 3, లైట్ వితౌట్ షైనింగ్ ఈజ్ జీరో. లైట్ వితౌట్ షైనింగ్. సే ఫర్ ఎగ్జాంపుల్, బెడ్ లైట్ ఉంది, ఈ డే ల్యాంప్ ఉంది. బెడ్ లైట్ ఎక్కువగా వెలగదు. డే ల్యాంప్ 1100 వాట్స్ అనే బల్బు ఎక్కువగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటుంది. నీవు లోకానికి వెలుగై ఉండొచ్చు, కానీ నువ్వు ప్రకాశించకపోతే నీ వెలుగునెవరు చూడరు. లైట్ వితౌట్ షైనింగ్ ఈస్ జీరో. అండ్ నెంబర్ 4, గన్ వితౌట్ బుల్లెట్స్ ఈజ్ జీరో. There are costly and expensive guns, AK-47 మిషన్ గన్స్. చాలా రకాల ఖరీదైన గన్స్ తెలుసు కదా మీకు. సినిమాల్లో మిలిటరీ వాళ్ళు, సిఆర్పిఎఫ్, తర్వాత డిఫెన్స్, చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా గన్స్ వాడుతూ ఉంటారు. సో గవర్నమెంట్ వాళ్ళకి గన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక శత్రువు ముందు నిలబడాలంటే గన్ను మాత్రమే ఉంటే సరిపోదు. ఏముండాలి? గన్నులో బుల్లెట్లు కూడా ఖచ్చితంగా ఉండాలి. గన్ వితౌట్ బుల్లెట్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అండ్ ఫైనల్లీ క్రిస్టియన్ వితౌట్ ఎ వర్డ్ ఈజ్ జీరో. ఒక క్రైస్తవుడు వాక్యముతో నింపబడకపోతే, తన పాత్రలో వాక్యము లేకపోతే, తన జీవితములో వాక్యము లేకపోతే గమనించండి, హీ ఈజ్ జీరో. ఈ భూమి మీద చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఈ భూమి మీద చాలామంది పరిశుద్ధులు ఉన్నారు. ఈ భూమి మీద చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు. బట్ దే డోంట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళకి వాక్యము తెలుసేమో, కానీ వాళ్ళలో వాక్యము నిలిచి లేదు. చూడండి, దేవుడు 2 ఉపమానాలు చెప్తూ ఉన్నాడు. ఒకటేమో ఇసుక మీద కట్టబడిన ఇల్లు, రెండవదేమో బండ మీద కట్టబడిన ఇల్లు.
ఇసుక మీద ఇల్లు తొందరగా కట్టబడింది, బండ మీద ఇల్లు లేటుగా కట్టబడింది. ఇసుక మీద కట్టబడిన ఇంటికి కష్టాలు వచ్చాయి, బండ మీద కట్టబడిన ఇంటికి కష్టాలు వచ్చాయి. కానీ ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది, బండ మీద కట్టబడిన ఇల్లు నిలబడింది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, క్రిస్టియన్ వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ జీరో. నేను క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు, బట్ ఎవరు నిన్ను శ్రమల్లో నుంచి కాపాడరు. నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు, బట్ నీకు ఫేవర్ రాదు. నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు, బట్ నీకు స్వస్థత రాదు. నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు, నిన్నెవరు తప్పించరు కష్టాల్లో నుంచి. నంబర్ 1, సాల్ట్ వితౌట్ టేస్ట్, జీరో. షుగర్ వితౌట్ స్వీట్ is zero. Light without shining is zero. 4, gun without bullets is zero. And finally, Christians without the word of God, they are zero. So when I'm preparing this word, oh my God, I'm very much excited. చాలా ఆనందించాను, నేను చాలా సంతోషించాను. ప్రభువా, ఎంత మంచి మాటలు నాతో మాట్లాడుతున్నావు ప్రభా అని. లోడ్ యువర్ సెల్ఫ్, లోడ్ యువర్ సెల్ఫ్. నింపుకో. టుడే మై సర్మన్, ఈరోజు నా యొక్క సర్మన్ ఏంటంటే నింపుకోమంటున్నాడు దేవుడు. ఫిల్ యువర్ వెజల్. నింపుకో యేసు నామములో. దేవుని మాటలతో నింపుకో యేసు నామములో. లోడ్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Let's go to Psalm 81. Let's go to Psalm 81. Verse number 10. కీర్తనలు 81:10. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. దేవుడు చూడండి ఎలా వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నాడు. See how God introducing himself. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించి నీ దేవుడనే యెహోవా నేనే. నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపుతానంటున్నాడు. సో చూడండి, ఏ ప్రోడక్ట్, ఏ ఫుడ్ ఐటమ్, ఏ మెటీరియల్ మీ కడుపులోకి వెళ్తుంది తెలుసా? ఎలా వెళ్తుంది తెలుసా? త్రూ ద మౌత్. నోటి ద్వారానే ఏదైనా నీ యొక్క బాడీలోకి, నీ కడుపులోకి వెళ్ళాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నీ నోటిని బాగుగా తెరువుము, నేను దాన్ని నింపుతానంటున్నాడు. ద లార్డ్ ఈస్ టెల్లింగ్ దట్ ఐ విల్ ఫీడ్ యూ, I will fill you. I will feed you and I will fill you. I will feed you and I will fill you. నోరు తెరువు, బాగుగా నోరు తెరువు, నేను దాన్ని నింపుతానంటున్నాడు. చాలాసార్లు మనము వాక్యము నోరు తెరిచి చాలామంది దే హియర్ ద వర్డ్ బట్ దే డోంట్ స్పీక్ ద వర్డ్. చాలామంది దే హియర్ ద వర్డ్ బట్ దే డోంట్ ప్రీచ్ ద వర్డ్. మెనీ పీపుల్, చాలామంది వాక్యాన్ని వింటారు కానీ వాక్యాన్ని చదవరు. వెన్ యూ ఓపెన్ యువర్ మౌత్. ఇంకోటి, ఎప్పుడు కూడా బైబిల్ వాక్యాన్ని ఇదిగో అలా ఎప్పుడు చదవకండి, మౌనంగా. ఓపెన్ యువర్ బ్లెస్డ్ మౌత్. నీ నోరు తెరిచినప్పుడు ఆ నోట్లోకి వాక్యం వెళ్ళిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. ఆ నోట్లోకి, ఆ కడుపులోకి వాక్యం వెళ్ళిపోయినప్పుడు నీ జీవితము బ్లెస్ అయిపోతుంది. ఆమేన్. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపుతానంటున్నాడు. హల్లెలూయా. సో దిస్ ఈస్ ఎ బ్లెస్డ్ వర్డ్ మై డియర్ చర్చ్. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు చాలామంది సన్నగా ఉంటున్నారు, ఎందుకు చాలామందికి అనారోగ్యాలు వస్తున్నాయి తెలుసా? ప్రాపర్ ఫుడ్ తినక. అండ్ వై యు ఆర్ గెటింగ్ సిక్నెస్ ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్. ఎందుకు నీకు అనారోగ్యాలు పదే పదే వస్తున్నాయంటే, నీ నోటితో నువ్వు సరిపడా, అంటే కోడిని చూస్తే బలం వస్తుందా? రాదు. మేకను చూస్తే బలం వస్తుందా? రాదు. జీడిపప్పును చూస్తే బలం వస్తుందా? రాదు. పిస్తా పప్పును చూస్తే బలం వస్తుందా? రాదు. నువ్వు నోరు తెరిస్తే దేవుడు వాటిని నోట్లో వేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ భూమి మీద చూడండి, ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఒక బాడీకి ఏమేం కావాలి తెలుసా? ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, క్యాలరీస్, స్ట్రెంగ్త్, కార్బోహైడ్రేట్స్, ఇన్ని కావాలా ఒక శరీరానికి? అసలు రోజుకి ఇన్ని వస్తున్నాయా లేదా చూసుకోండి ఒకసారి బాడీకి.
రాట్లే. ఎప్పుడైతే ఇవన్నీ నేను చెప్పిన లిస్ట్ మొత్తము నీ జీవితంలో తగ్గిపోతుందో రోజుకి రోజుకి నీ ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోతుంది. సో when you're not trying to see, you know the షాప్స్, నీకు చికెన్ షాప్ తెలుసు, మటన్ షాప్ తెలుసు, తర్వాత డ్రై ఫ్రూట్ షాప్ తెలుసు, నీకు డిమార్ట్ తెలుసు, మోర్ తెలుసు, నీకు చాలా షాపులు తెలుసు. బట్ యూ డోంట్ గో దేర్ అండ్ యూ వోంట్ బై అండ్ యూ వోంట్ ఈట్. నువ్వు తినవు. చాలామంది డాక్టర్లు అంటారు టైంకి తినాలి, 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేయాలి, 12 o'clock లేదా 1 o'clock లోపల లంచ్ చేయాలి, సాయంకాలం 8-9 లోపల డిన్నర్ చేసేయాలని చాలా భయంకరమైన ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇస్తుంటారు. అవన్నీ మంచివే, కానీ ఏవి మనము సూచన తప్పకుండా, క్రమము తప్పకుండా మనము చెయ్యనుగాక చేయము. దాట్స్ వై వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. చూడండి, అన్నీ ఒకటే ఫ్రూట్లో లేదా ఒకటే ఫుడ్లో, ఒకటే బిర్యానీలో అన్నీ దొరకవు మనకు. అందుకనే మనకు ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ కావాలంటే ఎన్నెన్నో తినాల్సి వస్తుంది. మనం మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్లో అన్ని వెరైటీ ఐటమ్స్ తింటేనే ఒకరోజు నీకు క్యాలరీస్ అయినా ప్రోటీన్స్ అయినా వచ్చేది. సో వీఆర్ నాట్ ఈటింగ్ అకార్డింగ్ టు ద క్యాలిక్యులేషన్. దట్స్ వై వీఆర్ సిక్ ఎవ్రీ డే. దట్స్ వై వీఆర్ వీక్ ఎవ్రీ డే. దట్స్ వై వీఆర్ హెల్ప్లెస్ ఎవ్రీ డే. చూడండి, ఎందుకు దేవుడు నోరు తెరవమంటున్నాడు? Why the Lord is telling, and indirectly the Lord is telling, load yourself. అందుకే చాలామంది అంటారు గన్ లోడ్ చేసేవా అని అంటారు. అంటే నింపేవా, గన్నును బుల్లెట్తో నింపేవా అని అంటారు. ఈరోజు మనము కూడా మన ఆత్మను, మన ఆత్మలో ఉన్న వెజల్స్ని ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యముతో నింపాలి. ఆమేన్, హల్లెలూయా. when you load the word, 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 నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నింపుతావో, ఎప్పుడైతే వాక్యాన్ని నింపుతావో దేవుడు ఆ వాక్యము లోపలికి వెళ్ళి పనిచేయడానికి ప్రారంభిస్తాడు. The Lord will start working in you. ఎప్పుడైతే నువ్వు లోడ్ చేసుకుంటావో వాక్యము నీ లోపల పెట్టి, నీ జీవితంలో శత్రువులు వచ్చినా నువ్వు భయపడవు, అనారోగ్యం వచ్చినా నువ్వు భయపడవు, అప్పులు వచ్చినా నువ్వు భయపడవు. బికాస్ యు ఆర్ లోడెడ్ విత్ ద వర్డ్. ఆమేన్, హల్లెలూయా. యు ఆర్ లోడెడ్ విత్ ద వర్డ్. నువ్వు వాక్యము చేత లోడ్ చేయబడ్డావు. నో మ్యాటర్ దేవుడు నీ వెజల్స్ని ఎంత నీట్గా చేసినా నువ్వు వాక్యముతో ఆ వెజల్స్ని నింపాలి. యూ షుడ్ ఫిల్ యువర్ వెజల్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నోరు తెరిచి వాక్యం చదవాలా, నోరు తెరిచి వాక్యం చదవాలా. Many people are not reading Bible every day. Many people are not meditating the word of God every day. Many people are not speaking the, చాలా మంది రోజు వాక్యాన్ని పలకలేకపోతున్నారు. They want the word to manifest in their life. ఎందుకు నా జీవితంలో ఇంకా వాగ్దానం నెరవేరలేదు? ఎందుకు నా జీవితంలో ఇంకా ఒక ప్రవచనం నెరవేరట్లేదు? ఎందుకు నా జీవితంలో దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయట్లేదంటే నోరు బాగుగా తెరవట్లేదు. ఓపెన్ యువర్ మౌత్స్. ఇంటికెళ్ళి నోరు తెరిచి, దేవా నా నోటిని నీ వాక్యముతో నింపయ్యా. ఐ యామ్ రెడీ టు లోడ్ మై వెజల్ ఫాదర్. ఫిల్ మై వెజల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఒక్కొక్క విటమిన్ కావడానికి, ఒక్కొక్క ప్రోటీన్ కావడానికి మనం ఒక్కొక్క ఫుడ్ని తింటూ ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ఒకరికి వచ్చిన కష్టము వేరే వాళ్ళకి రాకపోవచ్చు, ఒకరికి వచ్చిన రోగము ఇంకొకరికి రాకపోవచ్చు, ఒకరికి వచ్చిన బలహీనత ఇంకొకరికి రాకపోవచ్చు, ఒకరు పడిపోయిన రీతిగా ఇంకొకరు పడిపోకపోవచ్చు, ఒకరికి ఉన్న కష్టం ఇంకొకరికి రాకపోవచ్చు, ఒకరికి ఉన్న రోగం ఇంకొకరికి రాకపోవచ్చు. కానీ అన్నిటికీ జవాబు ఒకటే, వర్డ్ ఆఫ్ గాడ్. యేసుప్రభు అంటాడు ఒక మాట, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల వాడు జీవించును అంటాడు. ఆమేన్. లోడ్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్, ఆమేన్. సో బీ కేర్ఫుల్ వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్. మీరు నిద్ర లేచిన వెంటనే మోకరించి చేతుల పైకెత్తండి. ఆమేన్. 5 minutes కదలకండి. డోంట్ ప్రే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రిమెంబర్ దిస్. హలో, ఓకే. వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్, నువ్వు నిద్ర లేచిన వెంటనే మోకాళ్ళొంగు, అంతే. స్టార్ట్ యువర్ డే విత్ నీస్.
స్టార్ట్ యువర్ డే విత్ నీస్. బిగిన్ యువర్ డే ఆన్ యువర్ నీస్. నీ దినమును మోకాళ్ళ ప్రార్థనతో ప్రారంభించు. చెప్పండి యేసయ్యా, చెప్పండి యేసయ్యా, రేపటి నుంచి నేను నిద్రలేచిన వెంటనే మోకాళ్ళ ప్రార్థనతో నా దినాన్ని ప్రారంభిస్తాను. ఆమేన్. చెప్పండి యేసయ్యా, ఈరోజు నుంచి నా దినమును మోకాళ్ళ ప్రార్థనతో ఎండ్ చేస్తాను. ఆమేన్, ఆమేన్. డోంట్ ఫర్గెట్ దట్ ప్రిన్సిపల్స్. డోంట్ ఫర్గెట్ దట్ ప్రిన్సిపల్స్. సో ద లార్డ్ ఈస్ టెల్లింగ్ టు డేవిడ్, ఓపెన్ యువర్ మౌత్, ఐ విల్ ఫిల్ యూ. ఆమేన్. నీ నోరు బాగుగా తెరిస్తే నేను నింపడానికి బాగుంటుంది. వెన్ యూ షట్ యువర్ మౌత్, వెన్ యూ కీప్ యువర్ మౌత్ జిప్, హౌ కెన్ ఐ ఫిల్ యూ మ్యాన్? నువ్వు మౌనంగా ఉంటే, ప్రార్థన చేయకుండా నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు నోరు తెరవకపోతే నేను ఎలా నింపేది? అందుకనే ఈ భూమి మీద చాలామంది క్రైస్తవులు చెవిటి వాళ్ళు, మగవాళ్ళు చాలామంది ఉన్నారండి. You people should know this. There are many deaf and dumb in the Christians. They don't pray, they don't listen. వినుట వలన విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే నువ్వు వింటావో నువ్వు పలకాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు బాగుగా తెరిస్తే దాన్ని బాగా నింపుతానంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. I think you people are blessed today. When I'm preparing this sermon, I'm very much joyful. చాలా ఆనందంగా ఉన్నాను నేను. లోడ్ యువర్ సెల్ఫ్ అని దేవుడు అంటుంటే, ఓకే ఫాదర్, I'll share this word to my people అన్నాను. Let's go to Jeremiah 1. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9 నుంచి చదువుకుందాం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును విరగగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. వావ్. సో దేవుడు ఇర్మియాకి నార్మల్గా చెప్పచ్చుగా, నా కుమారుడా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, నువ్వు ఇలా చేయబోతున్నావు, నువ్వు అలా చేయబోతున్నావు అని చెప్పచ్చుగా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను చెప్పినట్టు పలుకంటున్నాడు. ఆమేన్. సో దేవుడు చెప్పినట్టు పలకాలంటే ముందు దేవుడు చెప్పినవన్నీ ఇర్మియా నోట్లో ఉండాలి, ఇర్మియా కడుపులో ఉండాలి. సో దేవుడు ఏమంటాడంటే, ద లార్డ్ ఈస్ టచింగ్ హిస్ లిప్స్, ద లార్డ్ ఈస్ టచింగ్ హిస్ మౌత్ అండ్ ద లార్డ్ ఈస్ టచింగ్ హిస్ బెలీ. ఆయన కడుపును, ఆయన వెజల్ని దేవుడు ముట్టాడు. సో దట్స్ హౌ ద లార్డ్ ఈస్ రిలీజింగ్ హిస్ సీడ్స్ ఇన్ టు హిస్ లైఫ్. ఇర్మియా జీవితంలోకి, ఇర్మియా నోట్లోకి, ఇర్మియా గొంతులోకి దేవుడు వాక్యాన్ని రిలీజ్ చేస్తున్నాడు. బాగా గమనించండి. నేను నీ నోట నా మాటను ఉంచి ఉన్నాను. వావ్. ద లార్డ్ ఈస్ కీపింగ్ హిస్ వర్డ్ ఇన్ టు హిస్ మౌత్. అంటే మన నోట్లో ఇప్పుడు ఎవరు మాటలు ఉండాలి తెలుసా? దేవుని మాటలు ఉండాలి. ఆమేన్. ఒక శత్రువుని చూసినప్పుడు నువ్వు దేవుని మాటలు మాట్లాడగలవా? ఒక రోగాన్ని చూసినప్పుడు నువ్వు దేవుడి మాటలు మాట్లాడగలవా? ఒక శత్రువుని చూసినప్పుడు, ఒక నీచమైన అసహ్యమైనటువంటి వ్యక్తులను చూసినప్పుడు నీ నోట్లోంచి దేవుని వాక్కు రాగలదా? నీ జీవితంలో అప్పులు నీ ముందు కనిపిస్తున్నప్పుడు, బలహీనమైన స్థితిగతి నీ జీవితం ముందు, నీ ముందు కళ్ళ కంచినట్టు కనిపిస్తున్నట్టు, లేదా నీ జీవితం ముందు ఒక కొండ నీకు కనిపిస్తుంటే నువ్వు దేవుని మాటలు మాట్లాడగలవా? That's how the Christians are feeling in this area. The Lord loaded the word into Jeremiah's mouth. చెప్పండి యేసయ్యా, పరిశుద్ధాత్ముడా, నా నోటిని నీ వాక్యముతో నింపు. నా నోటిని, నా పెదవులను, నా గొంతును, నా కడుపును నీ వాక్యముతో నింపు. ఆమేన్. The Lord loaded the word into his vessel. దేవుడు ఇర్మియా జీవితములో ఆయన వెజల్లో ఏం వేశాడు? వాక్యాన్ని వేశాడు.
ఈ వెజల్లో వాక్యాన్ని వేశాడు. ఎటువంటి వాక్యాన్ని వేశాడు తెలుసా? నువ్వు రాజుల్ని కలుస్తావు, యాజకుల్ని కలుస్తావు, మంత్రుల్ని కలుస్తావు, వాడిని కలుస్తావు, వీళ్ళని కలుస్తావు. వాళ్ళని కలిసినప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలి తెలుసా? ఇలా మాట్లాడాలి చూడు. నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమిస్తున్నాను. పెక్కలించుటకు, వెరగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు. ఈ లాంగ్వేజ్లన్నీ నేర్పిస్తున్నాడు ఇర్మియాకి దేవుడు. వావ్! ఈరోజు మన నోట్లో వాక్యం ఉండాలంటే మనం బాగా నింపుకోవాలా. ఆమేన్. వాక్యం బాగా చదవాలా, వాక్యాన్ని బాగా మెడిటేట్ చేయాలి, వాక్యాన్ని బాగా తినాలి. విటమిన్ సి కొరకు కొన్ని ఫ్రూట్స్ తినాలి, విటమిన్ ఏ కొరకు కొన్ని ఫ్రూట్స్ తినాలి, విటమిన్ బి కొరకు విటమిన్ సి, విటమిన్ ఈ కొరకు విటమిన్ ఎఫ్ కొరకు, డి కొరకు, జెడ్, ఏబిసిడి అన్ని విటమిన్స్ కొరకు ఒక్కొక్క ఫుడ్ తినాలి మనం. కానీ జీవితంలో ప్రతి ప్రశ్నకు, ప్రతి వైటమిన్ డెఫిషియన్సీ, స్పిరిచువల్ వైటమిన్ డెఫిషియన్సీ కొరకు నువ్వు తినాల్సిన ఫుడ్ ఒకటే, వాక్యం. వెన్ యూ ఈట్ ద వర్డ్ యూ విల్ హ్యావ్ ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్, ఎఫ్ విటమిన్ అండ్ జెడ్ విటమిన్. ఇంకోటి విటమిన్ ఎం కూడా ఉంటుంది. ఏం తెలుసా? విటమిన్ ఎం అంటే మనీ. విటమిన్ ఎం అంటే ఆ విటమిన్ కూడా వస్తుంది ఎప్పుడు? వెన్ యూ ఈట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రీక్వెంట్లీ, వెన్ యూ లోడ్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నిన్ను నువ్వు వాక్యముతో నింపుకుంటూ ఉంటావో, లోడ్ చేసుకుంటూ ఉంటావో, నీ జీవితంలో ఏ విటమిన్ తగ్గదు. Load yourself with the word of God, and then you will be like a fully loaded gun, and then you will be like a tasted salt, and then you will be like what? Word filled person. Amen. దేవుడు ఇర్మియాకి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చినప్పటికీ ఆ ఆధిక్యతను, అధికారాన్ని మొత్తం ఎక్కడ పెడుతున్నాడు? నోట్లో పెడుతున్నాడు. నోరు బాగా తెరువురా. ఇర్మియా నోటిని దేవుడు ముట్టాడు. ఆమేన్. ఒక క్యాన్సర్ని చూసి, ఒక బలహీనతను చూసి, ఒక అప్పులను చూసి, ఒక కీడును చూసి, ఒక నాశనాన్ని చూసి మనం ఏం చేయాలి తెలుసా? పలకాలి. క్యాన్సర్ బయటికి వెళ్ళిపో, అప్పులారా గెట్ లాస్ట్, సిక్నెస్ గెట్ అవుట్, పావర్టీ గెట్ అవుట్ అనాలి. ప్లక్ అవుట్. ఎప్పుడైతే నీ పాత్రలో మంచి వాక్యము చేత నింపబడతావో, నీ నోట్లో మంచి మాటలు మాట్లాడతావు. అప్పుడు పెకలించుటకు, విరగొట్టుటకు ఏం పెకలిస్తావు తెలుసా? కలుపు మొక్కల్ని పెకలిస్తావు. ఏం విరగొడతావు తెలుసా? అపవాది నీ మెడల మీద పెట్టిన కాడుల్ని విరగొట్టేస్తావు. వేటిని నశింప చేస్తావు తెలుసా? అపవాది యొక్క తలంపులను, చెడు తలంపులను నశింప చేసేస్తావు. ఆమేన్. వేటిని పడద్రోస్తావు తెలుసా? ఎవరైతే దేవుడి మీదకి లేస్తారో ఆ దుర్గాలన్నీ పడద్రోసేస్తావు. అండ్ ఫైనల్లీ వేటిని కడతావు తెలుసా? మంచినే కడతావు. యు కన్స్ట్రక్ట్ గుడ్, మంచినే కడతావు నువ్వు యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో అవర్ డ్యూటీ ఈజ్ టు ఫిల్ అండ్ ఫుల్ యువర్ వెసల్స్. మన ఉద్యోగం ఏంటి భూమి మీద? దేవుని బిడ్డలుగా, క్రైస్తవులముగా, దేవుని కుమార్తెలుగా, కుమారులుగా అంటే దేవుడు మన పాత్రలు మంచిగా తయారు చేసిన ఆ పాత్రల్ని దేవుని వాక్యముతో నింపుకోవాలి. లోడ్ యువర్ వెసల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Load your vessel with the word of God. Load your vessel with the word of God. ఒక అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే అందుబాటులో మన దగ్గర వాక్యం లేదు, అందుకే మాట్లాడలేకపోతున్నాం. మన దగ్గరకి సడన్గా ఒక దురాత్మ నిలబడుతుంది. వెంటనే మన నోట్లోంచి ఏం రావట్లేదు? వాక్యం రావట్లేదు. నిన్నొకరు తిడుతున్నారు, నిన్నొకరు దూషిస్తున్నారు, నిన్నొకరు హేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు. వెంటనే నోట్లోంచి ఏం రావట్లేదు? వాక్యం రాట్లే. మూగదానిలాగా, మూగవాడిలాగా నువ్వు మౌనముగా. ఒక్కసారి ఆలోచించుకో, ఎన్నిసార్లు నువ్వు అసమర్థుడివిగా ఒక కొండ ముందు, ఒక బండ ముందు, ఒక రోగం ముందు, ఒక దరిద్రం ముందు చాతగాని వాడిగా నిలబడ్డావు. హౌ మెనీ టైమ్స్ ఇన్ యువర్ లైఫ్?
you stood like a helpless person in your life. Be careful. Let's go to the scripture called John. యోహాను సువార్త 2వ అధ్యాయము. Let's go to 6. Yeah. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. ఓకే. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, ఆ బాణలు దేంతో నింపాలంట? హలో, దేంతో నింపాలన్నాడు? బాగా గమనించండి. అక్కడ అయిపోయింది ఏంటి? ద్రాక్షారసం అయిపోయింది. సో మన జీవితంలో మనకు ఆరోగ్యము అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి, తర్వాత ప్రాస్పరిటీ కనిపించట్లేదు, అన్ని కొన్ని డబ్బులు బ్యాంకులు అన్నీ ఎక్కడెక్కడ ఏరియాల్లో ఉన్నటువంటి థింగ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. వీఆర్ ఎంటీ. బాగా గమనించండి. ఆ పెళ్లిలో ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. ఏమైపోయింది? సో యేసుక్రీస్తు ప్రభువుల వారు ద్రాక్షరసాన్ని నింపమంటలేదు, యేసుక్రీస్తు ప్రభువుల వారు నీటిని నింపమంటున్నాడు. హీ స్పీకింగ్ ఎ వర్డ్. చూడండి, అక్కడ ద్రాక్షరసం అయిపోతే ఈయన దేన్ని నింపమంటున్నాడు? నీటిని నింపమంటున్నాడు. ఆ రాతి బాణలు ఎంటీ వెజల్స్ అవి. The Lord is taking that empty vessel and the Lord is releasing a word called water. And the Lord Jesus' word is releasing the Holy Spirit into that vessel. నీ ఎంటీ పాత్ర అంటే నువ్వు వాడబడి నీ పాత్ర ఏమైపోయింది? ఎంటీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు పెన్ను ఉంది, రాస్తా ఉన్నావు, ఏమైపోద్ది? అయిపోద్ది. వాటర్ బాటిల్, లీటర్ వాటర్ బాటిల్ ఉంది, తాగేస్తావు, అయిపోద్ది. ఇది ఉంది, ఒక బాటిల్ ఉంది, నేను తాగుతున్నాను, అయిపోద్ది. చూడండి, దేవుడు మేబీ నీ జీవితంలో దేవుడు మళ్ళీ ద్రాక్షరసాన్ని నింపకపోవచ్చు. హియర్ కమ్స్ ద లార్డ్స్ ప్రాసెస్. దేవుని యొక్క ప్రాసెస్ ప్రోటోకాల్ ఇలా ఉంది. ఎవరి జీవితంలో అయినా స్వస్థత కావాలన్నా, డబ్బులు కావాలన్నా, ప్రాస్పరిటీ కావాలన్నా, దీవెన కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా మొట్టమొదట దేవుడు వాటిని రిలీజ్ చేయడు. వాటికన్నా ముందు నీ జీవితంలో దేవుడు వాక్యాన్ని రిలీజ్ చేస్తాడు. The Lord will load your vessel with the word. The Lord Jesus loaded the vessels with the water, not with the wine. When you load your vessel with the word, నీకు అద్భుతం కావాలన్నప్పుడు నీ వెజల్ లోపల నుంచి నువ్వు తీసుకునేటప్పుడు అది నీ అవసరము నీ ముందు కనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఆ ఖాళీ రాతి బాణాలను తీసుకొని అన్నిట్లో నీటిని నింపమన్నాడు. అందరూ నీటిని అడుగు మంచు వట్టకు నింపేశారు. ఏమన్నాడు తెలుసా దేవుడు? యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు అందరికీ సర్వ్ చేయండి అన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు ఆ రాతి బాణంలో నీళ్లు తీసుకొని అందరి గ్లాసుల దగ్గర పోస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు నీటిని పోస్తున్నారని. కానీ ఎప్పుడైతే ఆ రాతి బాణంలోంచి నీళ్లు ఆ గ్లాసులో పడ్డాయి, ఆ గ్లాసులో తాగుతున్నారో, ద వాటర్ బికేమ్ వైన్. ద వర్డ్ బికేమ్ మిరకల్. వెన్ యూ ఫిల్ ద వర్డ్ ఇన్ యువర్ వెజల్, నీ వెజల్లో ఉన్న వాక్యము అద్భుతంగా మారుతుంది. Amen. The word will become healing. The word will become prosperity. The word will become what? Blessing. నీ జీవితంలో దేవుడు ఫ్రిడ్జ్ ఇవ్వడు, కారు ఇవ్వడు, బండి ఇవ్వడు. వాటికి సంబంధించిన వర్డ్ని నీ మీద రిలీజ్ చేస్తాడు. అందుకని శతాధిపతి అన్నాడు, అయ్యా నేను వస్తానంటే, అవసరం లేదయ్యా, ఒక్క మాట పలుకన్నాడు. ఆ మాట వెళ్ళి అతను చేరుకుంది. He released a word. He uttered a word. ఆ మాట వెళ్ళి ట్రావెల్ చేసేటప్పుడు గాల్లో అదేమై ఉంది? మాటగానే ఉంది. When the word reaches a person, ఎప్పుడైతే ఆ మాట, ఆ వర్డ్ ఆ వ్యక్తిని రీచ్ అయిందో, ఆ వర్డ్ ఏమైంది? స్వస్థతగా మారింది, హీలింగ్గా మారింది. అందుకని ఎప్పుడు ఒకవేళ నువ్వు కనిపించినా, ఒకవేళ నాతో మాట్లాడినా ఒకటే పలకండి, నా మీద ఒక మాట పలకండి అయ్యా అని. ద వర్డ్ విల్ బికమ్ మిరకల్. నేను వేసేది నీ మీద కాదు, నీ వెజల్ మీద. చూడండి, దేవుడు అయిపోయింది. వైన్ హ్యాస్ బిన్
కంప్లీటెడ్. ద్రాక్షరసం అయిపోయింది, ద్రాక్షరసం అయిపోయింది, ద్రాక్షరసం అయిపోయింది. దేవుడు వెంటనే ఆ రాతి బాలం తీసుకొని వాటిని నింపాడు. దేంతో? నీటితో నింపాడు. ఈరోజు ఒకవేళ ఈరోజంతా ప్రార్థన చేసి, ఉద్యోగం చేసి, కాలేజీకి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి, వ్యాపారాలకు వెళ్ళి, ఒకవేళ నీ 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 గిన్నె ఎంటీ అయిపోయిందేమో, నువ్వు చేయాల్సింది ఒకటి, నాట్ ప్రేయర్, ఫిల్ దిస్ వెజల్ విత్ ద వర్డ్. ముందు నీ వెజల్స్లో ఏం నింపబడాలి? ఆమేన్, వర్డ్ని నింపండి. యేసు ప్రభు ఏ విధంగా ఆ రాతి బాణల్ని నీటితో నింపి ద్రాక్షరసంగా మారిందో, నీ ఎంటీ వెజల్ కూడా నీ జీవితంలో ఈరోజు దేవుడు వాక్యాన్ని పలుకుతున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత నీ వెజల్స్లో ఏం నింపాలి? చెప్పాలి, వర్డ్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో, నీ వెజల్లో నువ్వు దేవుని వాక్యం నింపితే మార్నింగ్ కల్లా అది అద్భుతంగా మారుతుంది. హౌ ద వాటర్ కన్వర్టెడ్ ఇంటూ వాట్? వైన్. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఎలా మారుస్తాడు తెలుసా? వర్డ్ని అద్భుతంగా మారుస్తాడు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వితౌట్ వర్డ్ దెర్ ఈజ్ నో మిరకల్ ఇన్ యువర్ లైఫ్. చాలామంది ప్రేయర్లు చేస్తారు వితౌట్ వర్డ్. దేవుడు నన్ను ఆశీర్వదించంటారు, ఇంతవరకు ఒకరు కూడా బ్లెస్ అవ్వలేదు. దేవుడు నన్ను స్వస్థపరచంటారు, ఇంతవరకు ఒకరు కూడా బ్లెస్ హీల్ అవ్వట్లేదు. దేవుడు నన్ను ప్రాస్పర్ చేయ, ఇంతవరకు ఒకరు కూడా ప్రాస్పర్ అవ్వట్లేదు. వై? దెర్ ఈజ్ నో వర్డ్ బేస్డ్ ప్రేయర్. వర్డ్ బేస్డ్ ప్రేయర్ లేదు. దేవుడు లెట్ దేర్ బి వైన్ అనొచ్చుగా, అనలా. దేవుడు రాతి బాణాలు దేంతో నింపాడు? వాక్యముతో, నీటితో నింపాడు. దెన్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్, దెన్ ద వాటర్ బికేమ్ వైన్. చూడండి, ఎ న్యూ వైన్ ఈజ్ టేస్టియర్ దాన్ ద ఓల్డ్ వైన్. బాగా గమనించండి. హియర్ కమ్స్ మై సబ్జెక్ట్. ఎప్పుడైతే దేవుడు ఆ వాక్యాన్ని ఆ రాతి బాణలో రిలీజ్ చేసినప్పుడు, ఆ వాటర్ని ఆ రాతి బాణలో రిలీజ్ చేసినప్పుడు, వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? పాత ద్రాక్షరసం కన్నా ఇప్పుడు ఇస్తున్న కొత్త ద్రాక్షరసం సూపర్గా ఉంది అన్నారు. వావ్! ఈరోజు నేను వచ్చింది కూడా మీ జీవితాల్లోకి అట్టి అద్భుతాన్ని రిలీజ్ చేయడానికి. ఆమేన్. నీ పాత ఉద్యోగం కన్నా కొత్త ఉద్యోగం బాగుంది అని జనాలు చెప్పాలి. ఆమేన్. నీ పాత ఆత్మీయ జీవితం కన్నా కొత్త ఆత్మీయ జీవితం చాలా బాగుందనాలి. ఆమేన్. నీ పాత బ్యాప్టిజం ముందు కన్నా బ్యాప్టిజం తర్వాత నీ లైఫ్ సూపర్గా ఉందనాలి. ఆమేన్. నువ్వు చర్చికి రాకముందు నీ జీవితం అంతగా బాలేదు, నువ్వు చర్చికి వచ్చిన తర్వాత నీ జీవితం చాలా బాగుందనాలి. ఆమేన్. ఇదిగో పాత బిజినెస్ బాలేదు, ఇదిగో కొత్త బిజినెస్ ఇంకా చాలా బాగుంది అనాలి. ఆమేన్. పాత ఇల్లు బాలే, కొత్త ఇల్లు సూపర్గా ఉంది అనాలా. పాత జీవితం బాలేదు, కొత్త జీవితం ఎక్సలెంట్గా ఉంది అని అనేకులు అనుగాక. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మన జీవితాన్ని ఆ రీతిగా మార్చునుగాక. ఇంకోటి, దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జీవితంలో అద్భుతం చేయాలనుకుంటే దేవుడు నీ జీవితాన్ని చూసినప్పుడు నీ లోపల దేవుడికి వాక్యం కనిపించాలి. స్వస్థత అనే స్క్రిప్చర్ని ఒక 1000 సార్లు మెడిటేట్ చేయాలి. ఆశీర్వాదం అనే స్క్రిప్చర్ని ఒక 100 సార్లు మెడిటేట్ చేయాలి. ప్రాస్పరిటీ స్క్రిప్చర్స్ని ఒక 1000 సార్లు 1,00,000 సార్లు మెడిటేట్ చేస్తూ ఉండాలి. యువర్ జాబ్ ఈజ్ టు మెడిటేట్ అండ్ ఫైనలీ యువర్ జాబ్ ఈజ్ టు ఫుల్ అండ్ ఫిల్. నీ జాబ్ ఏం తెలుసా? ఈ భూమి మీద నింపుకోవడమే. నీ ఆత్మ సంబంధమైన వెజల్ని నువ్వు నింపుతూనే ఉండాలి దేవుని వాక్యముతో. యూ షుడ్ కీప్ ఆన్ ఫిల్లింగ్ యువర్ వర్డ్. యూ షుడ్ కీప్ ఆన్ ఫిల్లింగ్ ద వెజల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒకవేళ నీ జీవితంలో దేవుడు చెప్పిన రీతిగా నువ్వు చేయకపోతే, ఒకవేళ నీ జీవితంలో దేవుని వాక్యముతో నీ వెజల్ని లోడ్ చేయకపోతే, ద డెవిల్ కమ్స్ and he will fill your vessel with the wrong words. నువ్వు తప్పుడు మాటలు నమ్ముతావు, నువ్వు చీకటిని వెలుగ్గా అనుకుంటావు, నువ్వు మారాని మధురం అనుకుంటావు, నీవు రుచి లేని జీవితాన్ని రుచికరంగా ఉందనుకుంటావు. నిన్ను అపవాది మోసం చేయొచ్చు. నీ వెజల్ని గాను నింపుకోకపోతే పనికిరాని పాత్రగా మనం మారిపోతాం. అపవాది వేసినటువంటి గురుగుల్లాగా మన పాత్రలో అనేకమైనవి పడిపోతూ ఉంటాయి. మై డియర్ చర్చ్, గెట్ రెడీ టు ఫిల్ అండ్ టు లోడ్ యువర్ వెజల్స్. వెన్ యూ లోడ్ యువర్ వెజల్, యువర్ మిరకల్ ఈజ్ రెడీ. వెన్ యూ లోడ్ యువర్ వెజల్ విత్ ద వర్డ్, యువర్ ప్రాస్పరిటీ ఈజ్ రెడీ. When you load your vessel with the word of God,
your miracle is ready. Amen. Amen. Hallelujah. Let's go to Proverbs. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21 చదువుకుందాం. Let's go to Proverbs chapter number 8 verse number 21. నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. Oh my God, when you fill the spiritual vessel, నీ డ్యూటీ ఏంటి భూమి మీద తెలుసా? ఆత్మ సంబంధమైన దేవుడు తయారు చేసిన పాత్రను నువ్వు కానీ దేవుని వాక్యముతో నింపగలిగితే, and the Lord is ready to fill